గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ అమీర్. సో గతంలో మనం 2020లో గ్రూప్ 1 అనేక క్లాసులు కండక్ట్ చేసాం దానికోసం. అందులో జనరల్ ఎస్ఏ, తర్వాత పేపర్ 3. సో ఈ ఇయర్ కూడా మనము 2023 ఓకే, దట్ ఈస్ ఎస్పెషలీ టాప్ 20 జనరల్ ఎస్ఏస్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం మనం. ఓకే, వాట్ ఆర్ ది టాప్ 20? మీకు జనరల్ ఎస్ఏస్ విషయంలో మనకి ఏ పుస్తకం చూసినా ఎక్కడ చూసినా కనీసం 100, 150 లిస్ట్ ఆఫ్ ఎస్ఏస్ ఉంటాయి మనకు. అందులో ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఈ 2023కి మనం ఎలా గట్టెక్కాలి అనే విషయంలో మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి టాప్ 20 ఎస్ఏస్ అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో అది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ మూవ్. అయితే మీకు రీసెంట్గా ఒక టైం అయితే నియర్లీ ఒక 40 days టైం ఎక్స్టెండ్ అయింది. ఓకే, దట్స్ చాలామందికి కొంచెం రిలీఫ్గానే ఉంటుంది. ఓకే, లెట్స్ మూవ్. సో టాప్ 20 ఎస్ఏస్ అనమాట. అందులో మీకు 3 సెగ్మెంట్స్ ఉన్నాయి, ఆ విషయం తెలిసిందే. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, అందులో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ 3 ఉంటాయి. అది మనం డివైడ్ చేసుకుంటాము. మళ్ళీ పొలిటికల్ ఎస్ఏ డైమెన్షన్, తర్వాత ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్ అది ఒక డైమెన్షన్, చివరిలో ఇంకోటి 3 సెగ్మెంట్లు ఉంటాయి. సో 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనము కరెంట్ అఫైర్స్కి వెళ్దాము. ఓకే, ఇందులో మీకు తెలిసిందే. ఫస్ట్ ఇంటర్నేషనల్ తీసుకుందాం. ఏవి మీకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇంటర్నేషనల్ అనేది? ఓకే, మనకు ఇక్కడ 2 విషయాలు మనం చూసుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఏంటి? లాస్ట్ కరెంట్ 1 year చూస్తే మనకు రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి. ఓకేనా, రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి జరిగింది. అందులో ఇండియన్ స్టాండ్ ఏంటి, ఇండియన్ పాలసీ ఏంటి, ఏం చేసింది, తర్వాత ఆ విదేశీంగ విధానంలో మనకి ఏ విధంగా ఉపయోగపడింది, దాని సాధక బాధకాలు అన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. రష్యా ఉక్రెయిన్ వార్ అండ్ ఇండియన్ స్టాండ్, లేదంటే ఇండియన్ పాలసీ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్లోనే ఇంకో టాపిక్ మనం ఏదంటే G20 అనేది మనం ఒకటి తీసుకుందాం. G20 ఎందుకంటే ఆల్మోస్ట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు డెవలప్డ్ కంట్రీస్ కూడా G20 సమావేశం కండక్ట్ చేయడానికి ఆ బాధ్యతను ఇండియాకు అప్పచెప్పారు. అది 2023లో మనకు జరగబోతోంది. ఈ G20 విషయంలో G20 అండ్ రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ అనే ఒక టాపిక్ మనం చూద్దాం దాని మీద కూడా. సో కావాలంటే మీ దగ్గర పెన్ను పేపర్ ఉన్న రాసుకోండి, లేదంటే మీకు లిస్ట్ ఆఫ్ 20 ఎస్ఏస్ అని ఒక పేపరు ప్రిపేర్ చేశాను. సో ఇట్ విల్ బి ఫార్వర్డెడ్ టు యూ బై సెండింగ్ రిక్వెస్ట్. ఓకే, నేను నెంబర్ ఇస్తాను తర్వాత. ఓకే, మీకు క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనకు 2, రష్యా ఉక్రెయిన్ వారు అండ్ ఇండియన్ పాలసీ. G20లో మళ్ళీ ఇండియా ఏం చేయాలి, ఆ ప్రెసిడెన్సీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలి అనేది మనం అది చూస్తామన్నమాట. ఓకే, సో అది అయిపోయింది కదా. ఇంటర్నేషనల్ అయిపోయినాక నెక్స్ట్ మనం చదవాల్సింది నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏది ఇంపార్టెంట్ మీకు అనిపిస్తుంది? నేను చూసింది ఏదంటే మనకు 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట. అంటే ఇప్పటికే 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. మనం ఈ 75 ఏళ్లలో ఏం సాధించాం, ఏం సాధించలేకపోయాం అనేది మనం డిస్కస్ చేస్తూ, తర్వాత రాబోయే 25 ఏళ్ళు, మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ 100 శతవసంతాల దినోత్సవం జరుపుకుంటాం. అప్పటికి మన గోల్ ఏంటి, మనం ఎలా మూవ్ అవ్వాలి, అభివృద్ధి ఎలా చెందాలి, మన లక్ష్యాలు ఏంటి అనేది అన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. అది 75 years ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి నేషనల్లో. రెండోది ఏంటంటే ఎడ్యుకేషనల్ పాలసీ. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఇది ఇంతకుముందు కూడా ప్రిపేర్ అయ్యాము, రాలేదు చాలా. ఓకే, ఎడ్యుకేషనల్ పాలసీ ఆఫ్ ఇండియా ఒకటి. సో ఇది ఈ 2 మీరు చదువుకోండి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఇక తర్వాత మనము రీజనల్కి వెళ్దాం. ఓకే, ఇక రీజనల్ అంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఆర్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ ఏదైనా మీరు అనుకోండి. దాన్నే బేస్ ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుందాం. రీసెంట్గా ఇండస్ట్రియల్ పాలసీ కూడా మనం రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్. తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అన్నమాట. ఓకే,
ఇది ఒక టాపిక్. రెండో టాపిక్ ఏం తీసుకుందాం రీజనల్ ఇష్యూలో, దట్ ఈస్ ఏపీ యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. ఎందుకంటే గవర్నమెంట్ ఏపీ యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్, ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రిస్టేజియస్గా తీసుకున్నది సంక్షేమం అనేది. ఏ స్టేట్లో లేనంతగా ఆ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. సో ఎలా ఉంది ప్రోగ్రెస్, ఎలా ఉంది, ఎలా ఇంకా ఏం చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ అనే సెగ్మెంట్లో మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అని. సో 3 టాపిక్, ఒక్కొక్క టాపిక్ మీద 2 ఎస్సేలని ఇప్పటికి మనం 6 డిస్కస్ చేసామన్నమాట. సో ఈ 6 ప్రిపేర్ అయితే ఈ 6లో మీకు ఏ ఒక్కటి వచ్చినా ఆ సెగ్మెంట్ నుంచి మీరు సేఫ్ జోన్లో ఉంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, అనదర్ సెగ్మెంట్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ డైమెన్షన్స్, లేదంటే సోషియో పొలిటికల్ ఇష్యూస్ అంటాం కదా, ఏం రావచ్చు అది. ఇవి చాలా వైడ్ సిలబస్ ఈ 3 టాపిక్స్ అయితే. దట్ ఈస్ ఫెడరలిజం అండ్ ఇట్స్ ఛాలెంజెస్ ఒకటి చదువుకోండి. అంటే తెలుగులో ఏంటంటే సమాఖ్య విధానం, దాని సవాళ్ళు అన్నమాట. ఓకే, ఫెడరలిజం అండ్ ఇట్స్ ఛాలెంజెస్, సమాఖ్య విధానం లేదంటే దాని సవాళ్ళు, అదొకటి చదువుకుందాం. ఓకే, తర్వాత లింగ సమానత్వం, దట్ ఈస్ కాల్డ్ జెండర్ ఈక్వాలిటీ. ఈ 2 మనం చదువుకుందాం. ఏది సోషియో పొలిటికల్ ఇష్యూస్ కింద ఈ 2 చదువుకుంటే ఓకే, నో ప్రాబ్లం. తర్వాత ఇంకేదైనా ఇంపార్టెంట్ చూద్దాం మనం. లింగ సమానత, ఎందుకంటే ఉమెన్ మీద డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఒక ఎస్సే వస్తుంది, అది ఇయర్ అయితే మనం ఇట్లా లింగ సమానత లేదంటే జెండర్ ఈక్వాలిటీ, ఫెడరలిజం అండ్ ఇట్స్ ఛాలెంజెస్. తర్వాత మనము సోషియో పొలిటికల్ అయిపోయింది కదా, సోషియో ఎకనామికల్ చూద్దాం. సోషియో ఎకనామికల్ ఏం రావచ్చు మీకు? సోషియో ఎకనామికల్ ఫస్ట్ అయితే నేను అనుకోవడం ఏంటంటే పాపులేషన్ పాలసీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి మనం చూసుకుందాం. ఎందుకంటే ఈ ఇయర్లో మనం చైనా పాపులేషన్ మనం క్రాస్ చేసాము. చైనాకు మించి జనాభా పెరిగిపోయింది, కానీ చైనాతో పోలిస్తే మనది 50% కూడా ఉండదు, అది ఏది ల్యాండ్ పరంగా చూస్తే. సో అటువంటిప్పుడు మన పాలసీ ఎలా ఉండాలి, జనాభా ఇలా పెరుగుతూ ఉంటే మనం ఎలా కంట్రోల్ చేయాలి, లేదంటే ఎంత మేర కంట్రోల్ చేయాలి, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ పాపులేషన్ పాలసీ. ఇది ఎక్కడ చదువుకుంటాం మనము? సోషియో ఎకనామికల్ పాపులేషన్ పాలసీ అన్నమాట. ఓకే, జనాభా విధానం 2000లో ఒకటి వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ విధానంలో ఎటువంటి అంశాలు ఉండాలని మనం డిస్కస్ చేద్దాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి, దట్ ఈజ్ కాల్డ్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఇంకోటి చూద్దాం. ఎనఫ్, ఈ 2 చాలు, ఎందుకంటే ప్రతి టాపిక్కి 2 టాప్ తీసుకుందాం. మనకి ఆ 3లో ఏ ఒకటి కవర్ అయినా నో ప్రాబ్లం. ఓకే, 5 ట్రిలియన్ ఎకానమీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ చూద్దాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ అయితే మనకు తెలిసింది ఈ ఇయర్లో చూస్తే మేజర్గా COP26 ఒకటి జరిగింది. దట్ ఈస్ క్లైమేట్ చేంజెస్, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజెస్ మీద ఒకటి ప్రిపేర్ అవుదాం. ఓకే, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ కారణం గ్లోబల్ వార్మింగ్ అనమాట. సో కాబట్టి ఇది వేరువేరుగా చూడద్దు, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఒకటి చదువుదాం. నెక్స్ట్ రోల్ ఆఫ్ మిల్లెట్స్, అది మీకు తెలిసిందే. ఏంటంటే 2023 అంతర్జాతీయ తృణధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిందనమాట. రోల్ ఆఫ్ మిల్లెట్స్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఆరోగ్యం మరియు ఆహార భద్రత కల్పించడంలో రోల్ ఆఫ్ మిల్లెట్స్. ఓకే, తృణధాన్యాల ప్రాధాన్యం అనేది మనం ఒకటి చదువుకుందాం. ఓకే, సో ఇక్కడ మీకు మళ్ళీ సోషియో పొలిటికల్, సోషియో ఎకనామికల్, సోషియో ఎన్విరాన్మెంటల్ అనే ఒక సెగ్మెంట్లో 6 టాపిక్స్ ఇచ్చాను. ఈ 6లో ఏది ఒకటి మనకు కవర్ అయినా కూడా సెకండ్ సెగ్మెంట్ కూడా మీకు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఇష్యూస్కి వెళ్దాం మనం. ఓకే, ఇది కల్చరల్ అండ్ హిస్టారికల్ అన్నమాట. ఇది చాలా వెరీ లిమిటెడ్ అండ్ నేరో సిలబస్ అనమాట. ఓకే, ఎప్పుడు అడిగినా కూడా
మన భారతీయ సంస్కృతి గొప్పదనం ఏమి, అది ఎలా డ్యామేజ్ అవుతుంది, అంతరించిపోతుంది అనే దాని మీద అడిగి తర్వాత దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా అడిగాడు కాబట్టి సో నీడ్ నాట్ వరీ. సో ఈసారి మనం కొత్తగా దాంట్లో కాంపోజిట్ కల్చర్ అనే ఒక టాపిక్ చదువుకుందాం. ఇంచుమించు అదే వస్తుంది. అంటే మిశ్రమ సంస్కృతి అనేది ఇప్పుడు అభివృద్ధి చెందింది. అటు ఇస్లాం, ఇటు తర్వాత వెస్ట్రన్ ఇండియా అంతా మిశ్రమ సంస్కృతి అయిపోయింది. ఆ కొత్త సంస్కృతి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఓన్లీ ఒక భారతీయ సంస్కృతి అనే కాకుండా అట్లా కాస్మోపాలిటన్ కల్చర్ డెవలప్ అయిపోతుంది. దాంట్లో ఉన్న సవాళ్ళు కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇది ఒకటి చూద్దాం అనమాట. ఇక రెండోది వచ్చి సేమ్ కల్చరు అనేది, సంస్కృతి అనేది మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక కానుక లేదంటే గిఫ్ట్ అనమాట. ఓకే, అదే వారసత్వంగా మనకు వచ్చింది. దాన్నే మన భావితరాలు కూడా వారసత్వంగా ఎలా ఇవ్వాలి అంటే దాన్ని కాపాడి మనం ఏ విధంగా అందచేయాలి అనే విషయం మీదే అడుగుతాడు. సో దాన్ని ఏమంటామంటే కల్చర్ ఈజ్ ఇన్హెరిటెన్స్, అది వారసత్వంగా వచ్చింది అండ్ ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఓకే, కల్చర్ సంస్కృతి అనమాట, మళ్ళీ చెప్పనవసరం లేదు. ఓకే, ఈ కల్చర్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి? కల్చర్ ఈజ్ ఇన్హెరిటెన్స్, వారసత్వం లేదంటే ఒక గిఫ్ట్. ఇది మన భావితరాలకు కూడా ఇవ్వాలన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవుదాం. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ సివిక్ అవేర్నెస్. ఇంకా చిన్న సిలబస్, చాలా ఇంపార్టెంట్. అది సివిక్ అవేర్నెస్ అంటే కనీస అవగాహన ఏముండాలి మనకి ఒక భారతీయ పౌరుడిగా. దాంట్లో మనం తీసుకున్నది ఏంటంటే టుమారో సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఒక టాపిక్ తీసుకున్నాం. టుమారో సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భవిష్యత్తులో ఒక భారతీయుడు లేదంటే భారతీయ పౌరుడు అతని ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఆలోచన ఎలా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతామన్నమాట ఒకటి. ఓకే, సో నెక్స్ట్ నీడ్ ఆఫ్ సివిక్ అవేర్నెస్. నీడ్ ఆఫ్ సివిక్ అవేర్నెస్ అంటే ఎందుకు ఈ రోజుల్లో మన సివిక్ అవేర్నెస్ అనేది ఉండాలి? పౌర స్పృహ, అవగాహన, సమాజం పట్ల ఒక బాధ్యత, ఎలా ఏవి ఆ బాధ్యతలు ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలనే ఆ విషయం మీద చర్చిస్తాం. లాస్ట్ టైం కూడా మనం డైరెక్ట్ సివిక్ అవేర్నెస్ మీద ఒక టాపిక్ రాసాము, అది ఎగ్జామ్లో కూడా అడిగారు. ఓకే, బాగా కవర్ అయింది. సో మీకు ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ సెగ్మెంట్ లాస్ట్ సెగ్మెంట్ చాలా ఈజీ, ఎస్ఏ మిస్ అవ్వదు అనమాట. ఓకే, సో సివిక్ అవేర్నెస్లో టుమారో సిటిజన్ ఆఫ్ ఇండియా ఒకటి, తర్వాత నీడ్ ఆఫ్ సివిక్ అవేర్నెస్ గురించి మనం రెండు చదువుతాం. చివరిగా రిఫ్లెక్టివ్ టాపిక్, దాంతో క్లోజ్ చేద్దాం మనం. రిఫ్లెక్టివ్ టాపిక్స్ అంటే మీరు గతంలో ఒక 2020లో జరిగిన పేపర్ చూస్తే ఎప్పుడు కూడా రిఫ్లెక్టివ్ అంటేనే మీనింగ్ నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసిన సమస్యలు, దాని నుంచి నువ్వు నేర్చుకున్న అనుభవాల మీదనే క్వశ్చన్ ఉంటుంది అనమాట. అది ఏవైనా కావచ్చు. అందులో మనం ఊహించేది ఏంటంటే ఒక టాపిక్ ఇప్పుడు ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్, బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఫెయిల్యూర్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో నీ అనుభవం చెప్పు, ఒక సక్సెస్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో నీ అనుభవాలు అక్కడ రాయాలన్నమాట. అదే టాపిక్ అనమాట. దట్ ఈస్ రిఫ్లెక్టివ్ టాపిక్లో లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రెండు కవర్ చేయాలన్నమాట. మీ జీవితంలో ఒక సక్సెస్ చూసుంటారు, దానివల్ల నువ్వేం నేర్చుకున్నావు, ఫెయిల్యూర్స్ కూడా వచ్చి ఉంటాయి, దాని నుంచి ఏం నేర్చుకున్నావు, భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలు మీరు కవర్ చేయండి. ఓకేనా? సో అది నెక్స్ట్, ఇది ఒక టాపిక్. ఇక రెండో టాపిక్ ఏం చేద్దాం, సేమ్ సివిక్ అవేర్నెస్లో ది లీడర్ హూ షేప్డ్ యువర్ లైఫ్ అనే ఇంకో టాపిక్ తీసుకున్నాం. అంటే మీకు నచ్చిన గొప్ప నాయకుడు కానీ, తర్వాత గొప్ప టీచర్ కానీ, ఒక ఫిలాసఫర్ కానీ ఎవరైనా ఉండొచ్చు, అతని నుంచి మీరేం నేర్చుకున్నారో అడుగుతారనమాట ఎగ్జామ్లో. ఓకే, సో ది లీడర్ హూ చేంజ్డ్ యువర్ లైఫ్, ది లీడర్ హూ చేంజ్డ్ యువర్ లైఫ్ అనమాట. ఇది ఒకటి.
ఓకే, సో నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మనం ఇక్కడికైతే మనకు ఆల్మోస్ట్ 9 టైటిల్స్ ఉంటాయి ఎగ్జామ్లో. 9 టాపిక్ నుంచి 2 ఎస్ఏలు తీసుకుంటే 18 ఎస్ఏస్ కవర్ చేసామన్నమాట. ఇక మిస్లేనియస్ కింద ఇంకొకటి ఏదైనా 2 తీసుకోవచ్చు. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా న్యూస్లో ఉంది. అది ఏ విధంగా ఎక్కడైనా అడగచ్చు, అడగకపోవచ్చు, కానీ ప్రిపేర్ అవుదాం అంతే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ డెమోక్రసీ అని ఇంకోటి నేర్చుకుందాం మనం. ఇది పాలిటీలో కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఛాలెంజెస్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, ఈ టాపిక్ నేర్చు, ఎందుకంటే రీసెంట్గా నియంతృత్వ ఆలోచనలు తర్వాత చర్యలు దేశంలో ఎక్కువైపోతున్నాయి. ఏం జరుగుతుంది, తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని దాని మీద ఓవరాల్గా డిస్కషన్ ఉంటుంది మనకు. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే మీకు 9 కంపోనెంట్ నుంచి 9 2 18 ఎస్ఏస్ వచ్చాయి. ప్లస్ ఇవేమో మిస్లేనియస్ టాపిక్స్ కింద ప్లస్ 2 యాడ్ చేసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ డెమోక్రసీ. టోటల్ 20 ఎస్ఏస్ అనమాట. టాప్ 20 ఎస్ఏస్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా మనకు 3 రావాలి. 3 సెగ్మెంట్ నుంచి 3 కవర్ అయితే గ్రాండ్ సక్సెస్ అయినట్లే. అట్లీస్ట్ 100% అష్యూరెన్స్ ఇస్తాను, వస్తాయి. రాకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ పేపర్ సెట్టర్, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో దట్ ఈస్ అవర్ లెక్చర్ ఆన్ టాప్ 20 ఎస్ఎస్, లిస్ట్ ఆఫ్ ఎస్ఎస్ ఫర్ 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. సో ఇంకా మీకు టైం కూడా ఎక్స్టెండ్ అయింది, బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ టాపిక్స్ మీద ఎనీవన్ నీడ్స్ నోట్స్, ఓకే, ప్లీజ్ కాంటాక్ట్, వాట్సాప్ చేయండి. దట్ ఈస్ 7794987339 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.